మకర రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇంటి లోపల మీకు సహకారం ఉంటుంది. మిత్రుల ద్వారా మీరు కొంత మాట పడవలసిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా మాట్లాడండి. ధనపరంగా మీకు కొంత ఆదాయం పెరిగినా దానికి తగిన విధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. నూతన వస్తువులు మీరు తీసుకునే అవకాశాలు కూడా ఈరోజు కలవు. మకర రాశి వారు ఈరోజు గణపతి దేవాలయానికి వెళ్ళండి, లేదా ఏదైనా తీపి పదార్థాలు పిల్లలకు వంచి గణపతికి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. వ్యాపార రంగం లోపల కొంత మిత్రుల ద్వారా విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపడి మాట్లాడద్దు. మీ ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా ఆలోచించి మెల్లగా మీకు నచ్చితేనే నిర్ణయాలు తీసుకోండి, లేకపోతే వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఆర్థిక పరంగా ఈరోజు మధ్యమంగా ఉన్నది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. దైవ కార్యక్రమాల లోపల పాల్గొంటారు. ఈరోజు కొంత మీరు భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం వలన మీకు ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గణపతికి నమస్కరించండి. మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కొంత తగ్గుతూ ఉంటుంది. మీకు రావలసినటువంటి ధనం ఆలస్యంగా చేతికి వస్తుంది. ప్రయాణాలు, దూర ప్రయాణాలు కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. మీకు మిత్రుల ద్వారా విందులు, వినోదాల లోపల పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉన్నది. రుణపరంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు శనీశ్వరునికి తైలాన్ని సమర్పించి నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేసి వీలైతే నువ్వులు కూడా దానం చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.